అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త ప్రకటన, జీతాల పెంపు, ఐఆర్ ప్రకటనపై ఇంపార్టెంట్ అప్డేట్ ప్రభుత్వం దగ్గర నుంచి రాబోతుంది. సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారంతా కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో త్వరలోనే ఎలక్షన్ కోడ్ అయితే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఫిబ్రవరి 3వ వారంలో ఎలక్షన్ కోడ్ అయితే రాబోతుంది. ఈ తరుణంలో జీతాల పెంపు, రైతు రుణమాఫీపై త్వరలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతుంది. ఈ నెల 31న సీఎం జగన్ గారి అధ్యక్షతన జరగబోతున్న మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారని తెలుస్తుంది. ఉద్యోగులకు పీఆర్సీ పైన నివేదికకు మరింత సమయం ఉండడంతో ఈలోగా ఐఆర్ ప్రకటించబోతున్నట్లు సమాచారం అయితే వస్తుంది. అలాగే ఎన్నికల మేనిఫెస్టోలో లేని రైతు రుణమాఫీపై నిర్ణయం తీసుకుంటారని అధికార వర్గాల్లో చర్చ సాగుతుంది. సో అలాగే డిఎస్సితో పాటుగా ఫిబ్రవరిలో చేయూత, జగనన్న కాలనీల ప్రారంభంపై కూడా ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నట్లుగా సమాచారం. సో కాబట్టి మనకి సాధ్యమైనంత త్వరలోనే ఉద్యోగులకి సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి అంశాలని క్లియర్ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. సో దీనికి సంబంధించి ఐఆర్ సుమారుగా 30% ఇస్తే బాగుండని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. గవర్నమెంట్ అయితే మనకి 15 లేదా 20% ఈలోగా ఇచ్చే అవకాశాలే కనిపిస్తున్నాయి. కాబట్టి సో మరికొన్ని రోజుల్లో మనకి ఉద్యోగులకి సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి ఇష్యూస్పై కీలక నిర్ణయాలు వెలువడే అవకాశాలు ఉన్నాయి. ఇక డిఏ ఏరియర్స్ 2018 నుంచి 2023 వరకు గల చాలా బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా క్లియర్ చేసేందుకు కూడా సర్కార్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ అసోసియేషన్ తాజా అప్డేట్స్. ఈ వీడియోకి నేను ఇచ్చే టార్గెట్ 1000 లైక్స్. ఖచ్చితంగా లైక్ చేసి ఈ వీడియోని మరింత మందికి చేరుకునేలా చేయండి. థ్యాంక్ యూ.